ఆ సృష్టి మీద నిన్ను నన్ను పెట్టినాడు. ఆ సృష్టిలో శ్రేష్టమైన సృష్టిగా నిన్ను తయారు చేసినాడు. ఆయనకు నిన్ను నన్ను చేసినప్పటి నుంచి ఏం లేదు చెప్పండి. సృష్టి అంతా చేసినప్పుడు విశ్రాంతి ఉంది, కానీ ఆదాము చేసినప్పటి నుంచి వీళ్ళ జీవితాలు ఎలాగ సుఖమయంగా ఉంచాలి అనేటువంటి బాధ్యత తండ్రికి. వాళ్ళ వరకు అందమైన ఏదైతే ఫ్యామిలీస్ లోపల పెట్టింది. దేవుని యొక్క సృష్టి కంప్లీట్ చేసినాడు, కానీ దాన్ని నడిపించడములో మాత్రం ఆయన నెమ్మది విశ్రాంతి. సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టి కార్యం ముగిసింది, కానీ ఆ సృష్టిని కొనసాగించడంలో, ఆ సృష్టిని సంరక్షించడంలో, ఆ సృష్టిని కాపాడడంలో, ఆ సృష్టి కార్యం నిర్వహించడంలో, నిర్వహణ, ఆ విషయంలో అనుదినము దేవుడు పని చేస్తాను ఉన్నాడు. ఈ రోజు వరకు చేస్తాను. అందుకని తండ్రి, నా తండ్రి ఈజ్ వర్కింగ్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు. అండ్ ఐ హావ్ బీన్ వర్కింగ్. నేను కూడా పని చేస్తున్నాను. ఆయన ఇప్పటి వరకు పని చేయడానికి కారణం ఎవరు? ఆయన ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తూ ఉండడానికి ఎవరు కారణం? ఎవరు? మనమే. ఒకవేళ మనం లేకుండా ఉంటే ఆయన అంతగా పట్టించుకునేవాడు కాలేదు. కానీ అసలు ఈ సృష్టి మొత్తాన్ని ఎవరిని మనసులో పెట్టుకొని చేశాడు? ఎవరికి? పక్షులైనా, జంతువులైనా. ఆ జంతువులైనా పక్షులైనా ఎవరి కోసం చేశాడు? విశాల ప్రపంచాన్ని, ఆకాశ సురక్షను, నక్షత్రాలను ఎవరి కోసం చేశాడు? ఎవరినైతే తన పోలికలో, తన స్వరూపంలో కలుగచేయాలనుకోవడం, వారిని మనసులో పెట్టుకొని ఇంత విశాలమైనటువంటి సృష్టి కార్యాన్ని దేవుడు చేశాడంటే, నేను సృష్టి కార్యం చేసిన తర్వాత ఆయనకి నాకేం పని లేదా, నిద్రపోతాడా, ఆయన శ్రమిస్తాడా? యేసుప్రభు చెప్పిన మాట సత్యం. ఆ తండ్రి ఇప్పటి వరకు పని చేస్తాడు. ఆ పని చేస్తున్నటువంటి సామాన్యుడా, 2వ వచనం చదువుతున్నాం. దేన్ని ఆయన వస్త్రములు ధరించి ఉన్నాడు, ప్రభావమును, మహత్యమును, ప్రభావమును అని ధరించాడు. వస్త్రం వల్ల వెలుగును. ఏదన్నా సృష్టించాడు సృష్టికర్త. ఆయన వస్త్రాధరణ ఎంత ప్రశస్తమైంది, ఎంత వెలుగుమైంది, ఎంత తేజోమయమైంది. దానియేలు తన యొక్క దర్శనంలో ఆ 4 జీవుల గురించినటువంటి దర్శనాన్ని దానియేలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 4 జీవుల యొక్క దర్శనం చూడకుండా ఇచ్చినటువంటి సాక్ష్యం 7వ అధ్యాయం 9వ వచనం. దానియేలు 7వ అధ్యాయము 9వ వచనం. ఎలాంటి రీతిలో ఆ యొక్క దర్శనం చూస్తున్నాడు చూడండి. ఒక మహావృద్ధుడు కూర్చుండను, ఆసనములను వేయట చూసి